guys, today I am going to make a new video, so please whatever, please I want to reach 1 million likes, so please okay, thank you. సో ఇప్పుడు వచ్చేసి శ్రీకాంత్ వాళ్ళ పొలంకి అయితే వెళ్తున్నాం. చూసి అందరూ ఎంత మాత్రం హైలైట్ ఉంది. మొత్తం ఓల్డ్ మోడల్ ఇల్లులు, మొత్తం రాళ్ళతోటి. ఇదేరా శ్రీకాంత్ ఉత్తగరా, ఇవే గల్లీ. గైస్ ఇప్పుడైతే వచ్చేసి వీళ్ళ పొలంకి అయితే వచ్చేసినాము. ఎంత పెద్దగా ఉంది అది కూడా చూపిస్తా. ఎన్ని ఎకర్స్ ఉందో మొత్తం? టోటల్ 8 acres ఉంది. మొత్తం 8 acresలో చూపిస్తా ఏమేమి ఉందో. ఇంకా పంట వేసేది అయితే ఒడిచేన వేసారు, బియ్యం వేసారు, ఇంకా పల్లీలు వేసారు. వీళ్ళకి ఇంకా ఏమేమి బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, చూపిస్తా. అవి 2 ఎద్దులు ఉన్నాయి దున్నేటివి. సో మొత్తం 8 acres అవుతుంది. ఓడిదొడుతుంది కూడా, అది కూడా చెప్పేస్తా. ఇదే అన్నమాట, లైన్గా ఉన్నాయి వీళ్ళవి. ఎస్క్బీ ఖండయ్య అంట దీని పేరు వచ్చేసి, బ్లాకీ. ఇది మొత్తం ఇలా సెకండ్ పెట్టాడు వాళ్ళది. ఇది అది పెద్ద పెద్ద అయినా, ఇది చిన్న మధ్యలో అయినా. ఇది వచ్చేసి 2-3 acres ఏముంది అనుకుంటా, లాస్ట్ వరకు అవుతుంది. 4-5 acres ఉండొచ్చు నాకు తెలిసిన కాడికైతే. ఇలా పల్లీలు వేసారు. ఇక ఇవాళ పెట్టాడు ఇవి మధ్యలో అనేవి బర్రెలు. బర్రెలు ఇలా పెంచుకుండు. దీంతో పాలు అవన్నీ ఇంటికి పంపిస్తాడు ఆయన కూడా ఇక్కడనే నైట్ ఇక్కడనే స్టే చేస్తాడు, పొలం కాపులా చేసుకుంటా. కుక్కలు ఉన్నాయన్నమాట ఇక్కడ సైడ్. వీళ్ళు కుక్కలు కూడా పెంచుకుంటారు దొంగలు పడకంటూ. ఇది వచ్చేసి చిన్న దుడ్డే ఎలా చేస్తుంది చూడండి. హౌ ఆర్ యూ? నా సాగు నేను చేస్తాను, నీకెందుకు? ఖండయ్య వచ్చిండు. ఖండయ్య ఇక్కడ చూడు. ఖండయ్య నువ్వు కిసి రొట్టెలు వేస్తుండ ఖండయ్యకి. ఇలా వచ్చేసి పేరు ఎట్లా అంటారంటే, ఇప్పుడు నా పేరు మనోజ్ ఉన్నాక మండయ్య అంటారు, కన్న ఉన్నాక ఖండయ్య అంటారు. వీళ్ళ విలేజ్లో ఇట్లా వీళ్ళ తాత సెకండ్ పెద్ద నాయన వాళ్ళ ఇల్లు స్టే చేయడానికి నైట్. ఇలా అయితే ఉంది. అయితే ఎవరితో మాట్లాడుతున్నారా? టేపా? ఓకే, ఇది ఉండాలి బెడ్రూమ్. ఇదండి లైట్ అయితే వేస్తాను. ఇలా అయితే ఉంది. ఇదేంటి అర్థమవుతుంది మనకి లైట్. సో గాయస్ ఇప్పుడైతే వెళ్తున్నా. ఆవులు, ఎద్దులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూపిస్తాయి. ఇంకా 8 acres పొలం కూడా చూపిస్తా. ఇంకా ఇలాది వాటర్ కూడా నిండితే మొత్తం ఏ చైన్కి వెళ్తుందో. 2 పొలాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ కొంచెం వాటర్ ఇక్కడ ఎక్కువ అయిపోయిందనుకో అటు సైడ్ అయితే వెళ్తుంది, అది కూడా చూపిస్తా. సో గాయస్ ఏదో చూస్తారు కదా, ఇది వచ్చేసి పొలం దున్నేటప్పుడు ఎద్దులను అయితే కొట్టేది. ఈ విధంగా అవుతుంది. ఇట్లా సీకేసి ఇంత పెద్ద తాడుతో అయితే చేసారు దాన్ని. అండ్ ఇంకా వీళ్ళు వచ్చేసి ఇలా ఇల్లులు కట్టుకొని ఇట్లా అంటారు అనమాట పొలంలో. రైట్ పూట వచ్చేసి చైన్కి కాపలలాగా ఇక్కడ ఇంట్లోనే చూసుకుంటారు. ఇది వచ్చేసి వీళ్ళ పెద్ద డాడీ వాళ్ళది. ఇంకా అటు సైడ్ ఇంకొకటి ఉంది, అటు సైడ్ కాక ఇంకొక 2 ఉన్నాయి, అది కూడా చూపిస్తారు. సో ఇది వచ్చేసి అయితే వాళ్ళది, అది ఆవులకి ఎద్దులకి అయితే పెట్టేది. చూడండి ఇక్కడ 2 అయితే ఉన్నాయి, ఇంకా 2 ఉంటాయి, అవి పొలం దున్నటివి ఉంటాయి.
వీడు దుడ్డకి గడ్డేస్తాడు. శ్రీకాంత్ నీ కుక్కరా జాడకట్ట ఏమైనా వేసిర్రా మీరు? చీపులు కట్టనా ఇది? కట్టలతో అల్లేరు మంచిగా. ఇప్పుడు వెళ్ళేది సెకండ్ సైడ్ అనమాట. ఇదైతే వాళ్ళు పెట్టాడు వాళ్ళది. ఇప్పుడు ఇంకొక పెట్టాడు. ఇక్కడ వచ్చేసి ముగ్గురు ఉంటారు. అది చూపిస్తున్నారు రెండు. ఇందాకైతే చెప్పాను కదా, రెండు ఎద్దులు అయితే ఉన్నాయి పొలం దున్నేటివి అని చెప్పి. అవి వచ్చేసి ఇవే బసవాండాలు ఇద్దరు. బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపిస్తా. ఇలా అయితే ఉన్నాయి. కొమ్ములు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. వినవే బర్ర పిల్ల, నువ్వు వినవే బర్ర పిల్ల. జోష్లు ఉన్నావు అనమాట. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే మొత్తం డొక్కలు పోయినది ఏమన్నా పెట్టినవరా? సో ఇది వచ్చేసి శ్రీకాంత్ వాళ్ళది అని అనుకోకండి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళది. అమూల్ శ్రీకాంత్ వాళ్ళ అన్న. 200 रुपये. 150 रुपये दिला. 200 रुपये दादा. మంచి పని చేస్తారు పొలంలో మంచి వాళ్ళు. చాలా పెద్దగా ఉంది అసలు అయితే పొలం అయితే. చిన్న దొడ్డే. మీకేం పని లేదా? మీకేం పని లేకపోతే గాడిదలు కాసుకోండి పోయి. क्या है वो वैसे तोड़ने का है क्या? लगा फिर అదే పని చేస్తున్నా. పెడతారన్నమాట. ఇలా పీటలాగానే ఉంది, కాకపోతే పెద్ద ఉంది అది. వెళ్ళి తెచ్చుకోవాలి పెట్టాడు. ఇది బోర్ లైన్ అనమాట. వాటర్ పల్లి, ఇవన్నీ పల్లీలో. చూపిరా శ్రీకాంత్ పల్లీలు ఎట్లుంటావు. పల్లీలు అనేది ఇది నాటుతారు అనమాట. అవి భూమిలో పెరుగుతాయి లోపల మధ్యలో. ఒక విధంగా అది చూపిస్తా కొంచెం. ఇగో ఇలా ఇట్లయితే పెరుగుతాయి ఆ పల్లీలు. తీరా ఒకటి దెంపు చూడండి. ఇది పచ్చిగానే ఉంటాయి, మళ్ళీ ఇప్పుడే పెరుగుతున్నాయి కదా. తింటుండేడు అప్పుడే. సరే ఇంకా వేరే చూపిదా. పచ్చిగా ఉన్నాయి కదా. ఇవన్నీ పల్లీలు అనమాట. ఇవన్నీ తెంపి షాపులలో అమ్ముతారు. ఇవి ఒక తానా జమ వేసి మొత్తం ఇదంతా అదే అక్కడి వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి జవారి అంట. దాన్ని ఏమంటారు దాంట్లో అంటే జొన్నలు అంటారు. జొన్నలు కూడా వేసారంట వీళ్ళు. అది కూడా చూపిస్తున్నా. జవారికి అయితే వెళ్తున్నాము, జొన్నల కాడికి. చాలా పెద్దగా ఉంది ఇలా అయితే పొలము. కానీ ఇక్కడ ఒక్క ఎకరం 10 lakhs అంట. చాలా తక్కువ ఉంది. మీటర్ బాక్స్ ఇలా ఒక్కొక్క పొలంకి ఒక్కొక్క బోర్ అయితే ఉంటుంది. వాటర్ నిండితే అవి ఎక్కడెక్కడ వెళ్తాయి కూడా అవి చెప్తాను కదా. అది అటు సైడ్ అవుతుంది. ఇదంతా నిండినాక మొత్తం అక్కడ వరకు నింటుంది అనమాట, లాస్ట్ వరకు. అక్కడ ఒక పైప్ ఉంది, ఇక్కడ ఒక పైప్ ఉంది. చూడండి, అన్లిమిటెడ్ వాటర్ అంట. బోర్ చాలా రైట్ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడికి ఒకటి ఉందన్న. ఇది నిండినాకో మొత్తం స్ప్రెడ్ అయ్యి కూడా పోతాయి అక్కడ సైడ్. అది చూపిస్తే ఎటు సైడ్ అయితే పోతాయో. సో ఇది వచ్చేసి జొన్నలు అనమాట ఇది కూడా. అండ్ ఇంకొకటి ముందు అటు సైడ్ ఉంది. ఎత్తు పల్లీలు అయితే ఇక్కడ వరకు ఉంది లాస్ట్.
ఆ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే ఉంది ఎండింగ్. ఈడికి వెళ్ళి జొన్నలు అయితే వేసారు మళ్ళీ ఈ నుంచి ఆ లాస్ట్ వరకు. పల్లెడికి స్టాప్ అక్కడ నుంచి చూపించా కదా, ఆ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే పల్లె ఉంది. ఇదైతే ఎన్ని ఎకరాలు ఉంటుందా ఇది పల్లె? అది 1.5 ఎకరం అయితే ఉంటుందంట. సో ఇది కూడా అంతే ఉండొచ్చు. మొత్తం ఇదైతే జొన్నలు. ఇంత పెద్దగా అవుతుంది. ఇంకా ఆ నెక్స్ట్ కనిపిస్తుందా మట్టి, అది కూడా వీలదే అంట, ఆ శ్రీకాంత్ వాళ్ళది. కానీ అక్కడ సైడ్ అయితే ఏమి వేయలేరు, అది ప్లేన్గా ఉంది. ఇలా పెడ్డాడు, 2 పెడ్డాడు అయితే వేసుకోరు. సో ఇది వచ్చేసి శ్రీకాంత్ వాళ్ళది అన్నమాట, దున్ని పెట్టి. ఇంకా ఉంది అక్కడ సైడ్, ఇది కూడా వాళ్ళ పెద్దాడి వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. అంటే వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా, వీళ్ళైతే అప్పుడప్పుడు ఏమైనా అవసరం పడితే అవి వేసేస్తారు అనమాట. ఏదైనా ఒక పంట పండిస్తారు. ఇది గెవ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? గెవ అంటే గోధుమలు అంటారు అంట. ఇదంతా గోధుమలు. ఇవి ఎందుకు కట్టిర్రా మధ్యలో ఇట్లా? అచ్చా, గోధుమలు అల్లు ఉంటాయా? ఇవంటే గోధుమలు ఇల్లు పెడతారంట. అక్కడ వరకు అయితే ఉంది వీళ్ళది. ఆ చెట్లు ఉన్నాయా, ఆ చెట్లు దాటి నెక్స్ట్ స్టాప్ వరకు వీళ్ళది. ఇంకా నెక్స్ట్ చూపిస్తా, పైప్ లైన్ అని చెప్పినా కదా, పైప్ లైన్ చూపిస్తా. సో ఇది ఒకటి వచ్చేసి చిన్న బాయ్ అనమాట, అంతే. వానాకాలంలో ఉంటేనే వాటర్ ఉంటాయి, ఇలా నిండుతాయి. చిన్నగా ఉంది నార్మల్గా. ఒకవేళ వాటర్ రాకపోతే ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఇది ఎండిపోయింది ఇప్పుడైతే, ఎండాకాలం. కానీ కాల్వ అని చెప్పినా కదా, అక్కడ సైడ్ నిండిందనుకో స్ప్రెడ్ అయ్యి మొత్తం ఇటు సైడ్ అయితే వస్తాయి. అది చూపిస్తున్నా. ఇదే కాల్వ మొత్తం అట్లా పైన నుండి వస్తాయి అన్నమాట. అటు సైడ్కి వెళ్ళి అట్లా ఇట్లా ఇళ్ళకెళ్ళి మొత్తం ఇట్లా వెళ్ళిపోతాయి. మొత్తం అల్లకెళ్ళి మొత్తం అటు సైడ్ మళ్ళీ అటు జాయిన్ అయిపోతాయి. ఆ పొలంలోకి జాయిన్ అయ్యి అల్లకే వస్తాయి. ఏడైతే ఉంది ఆ పొలం, వాళ్ళు వండుకోరు వీళ్ళు అన్న వాళ్ళైతే అక్కడ. గోధుమలు అనగా అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్ పల్లీలే అనుకుంటా, ఇది వేసిరు ఇప్పుడే. ఇది కూడా పెద్దగా కాలే ఇంకా. వాళ్ళ అన్న వాళ్ళు అయితే అక్కడ వండుకుంటారు చల్లగా. కానీ ఎండ మాత్రం హైలైట్ ఉంది గాయస్. ఇప్పుడైతే పట్టపగులు మధ్యాహ్నం అవుతుంది, గట్టిగా ఎండ కొడుతుంది. స్నానం అయితే వేయాలి కదా, స్నానం చేయాలంటే నీళ్ళు కావాలి. సో మేము ఏం చేసినాం, బోర్ అయితే వేసుకున్నాం. చెప్పండి, రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. బోర్ వేసుకొని స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేనైతే చేసిన ఆల్రెడీ, మళ్ళీ వేయను ఇక. వాళ్ళు చేస్తారు, వాళ్ళని చూపిస్తారు. అవునా? అబ్బా. గైస్ చూసేసారు కదా, ఇంతే. వీళ్ళదైతే 8 ఎకర్స్ అవుతుంది. 8 ఎకర్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించేసిన. బర్రెలు, ఆవులు అయితే ఉన్నాయి, కానీ మేకలు వెళ్తాను. మేకలు అయితే చాలామంది ఉన్నాయి, వెళ్తానైతే లేవు. వీళ్ళైతే పొలంకి యూస్ అయితే పడుతుందో అది పెట్టుకోరు. 8 ఎకర్స్లో అయితే ఇంత సగం చాలా పెట్టేసారు. అవి గోధుమలు ఇవన్నీ పెట్టారు, ఏమేమో పెట్టారు. చూపించిన కదా అవన్నీ అయితే ఉన్నాయి లోపల. సో వీడికైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. చలో రైట్, బాయ్. एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए।